హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. డిజైన్సే కాదు ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నానని చెప్పాను కదా. స్టిచ్చింగ్ కూడా అయిపోయి రెడీ అయిపోయినాయి. బ్లౌజెస్ చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఎప్పుడు మిషన్ మీదే చూస్తారు కదా, స్టిచ్చింగ్ అయినా కూడా ఒకసారి చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఒక కస్టమర్ నుంచే మనకి 5 బ్లౌజెస్ వచ్చినాయి ఫ్రెండ్. ఆల్రెడీ మన దగ్గర ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నారు. తర్వాత కొంచెం టచింగ్ తగ్గింది. మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ చూసి మళ్ళీ ఇంకా ఇచ్చారనమాట. బాగా ఇచ్చారు. బాగా మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డిజైన్స్ ఏంటి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఆ శారీస్ ఎట్లా ఉన్నాయి, శారీస్కి డిజైన్స్ సెట్ అయినాయి అనేదో చూడండి. ఓకేనా, ఇది ఫస్ట్ శారీ ఫ్రెండ్స్. శారీ అంతా ఇలా కనకాంబరం కలర్ వచ్చింది. దీనికి పళ్ళు అను బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు, బ్లూ వచ్చింది అనమాట. సేమ్ ఇలాంటి డిజైనే, ఇలాంటి శారీనే నేను డిజైన్ వేశాను. అది మన ఇన్స్టాగ్రామ్ పేజీ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి, చూడండి ఎంత బాగుందో డిజైన్. చాలా బాగుంది కదా. వర్క్ కూడా చూడండి నీట్గా వస్తుంది. కనకాంబరం కలరు అండ్ గోల్డ్ రానిచ్చాను. అక్కడక్కడ ఇదిగోండి, అక్కడక్కడ రౌండ్స్ మధ్యలో ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, నేను ఇంకా కొంచెం పర్పుల్ కలరు లైట్గా రానిచ్చాను. హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ కూడా ఇలాగ బార్డర్ ఉంచేసి ఇలా కట్ వర్క్ రానిచ్చాను. కింద పైనంతా ఇంకా గోల్డ్ కనకాంబరం కలరు పెట్టాను. ఇదంతా కూడా బుట్టీస్ రానిచ్చాను. చూడండి కుట్టించుకున్నాక ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది కూడా చూడండి, పైన కూడా చాలామందికి బయట కుట్టించుకుంటున్నారంట. పైన గ్యాప్స్ అనేది వస్తుందంట. షోల్డర్ మీద మనకి గ్యాప్స్ అనేది రాకుండా ఎంత ఫుల్గా ఉందో చూడండి. ఫ్రంట్ కూడా చూడండి, గ్యాప్ అనేది లేదు. ఫ్రంట్ కూడా పైన చూడండి ఫుల్గా ఉంది. ఇటు బ్యాక్ తీసుకున్నా ఇటు ఫ్రంట్ తీసుకున్నా ఎంత ఫుల్గా ఉందో చూడండి. ఓకేనా, అది పెద్ద మిషన్ కాబట్టి ఎంత డీప్ నెక్ అయినా కూడా వస్తుంది. 11 అయినా 11:30 అయినా అండ్ 12 అయినా ఎంత డీప్ నెక్ అయినా కూడా ఫుల్గా వస్తుంది అనమాట. బాగుంది కదా. ఈ శారీకి ఇది చూడండి ఎంత బాగా రిలేటెడ్గా మ్యాచింగ్ అయిందో. కుట్టించినాక చాలా షో వచ్చింది. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకొక డిజైన్ చూద్దాము. ఇప్పుడు సెకండ్ శారీ ఫ్రెండ్స్. ఇది పట్టు చీర, వంకాయ రంగు పట్టు చీర అనమాట. రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో చూడండి. ఇంకా దీంట్లో ఉన్న బ్లౌజే బాగుంటుందని చెప్పాను. అక్కడక్కడ కొంచెం అరిటాకు పచ్చ వచ్చింది చూడండి. ఓకేనా, ఇంకా బ్లూ అండ్ గోల్డ్ అరిటా పచ్చ కాంబినేషన్లో వేయాలి. ఇది కూడా నేను ఇంకా ఈ డిజైన్ వేసాను. చూడండి ఎంత బాగుంది. ఇది చూడండి, శారీ కలర్ ఏమో బ్లూ ఇచ్చాను, మొత్తం గోల్డ్ రానిచ్చాను, మధ్యలో అరిటాకు పచ్చ రానిచ్చాను. హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుంది. చిన్న హ్యాండేను, స్మాల్ హ్యాండే కావాలన్నారు. ఇదిగో చూడండి చాలా బాగుంది. కుట్టినాక చూడండి. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూసారా, ఫ్రంట్ కూడా పైన కూడా మీకు ఎక్కడ ఏ డిజైన్ తీసుకున్నా కూడా గ్యాప్ కనిపించదు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వేశాను. చాలా బాగుంది, చాలా సన్నగా వచ్చింది. ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మన వర్క్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ కూడా ప్లెయిన్గా లేకుండా చక్కగా వర్క్ రానిచ్చారు, పైపింగ్ రానిచ్చాను. అండ్ బ్లౌజ్ కూడా లాస్ట్ను కూడా ఈ శారీకి కలర్ తగ్గట్టుగా, ఇది శారీ వచ్చినప్పటికేసి బ్లూ కాబట్టి నేను ఈ బ్లూ కలర్ పైపింగ్ రానిచ్చాను. ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ శారీకి ఏమో కనకాంబరం కలర్ కాబట్టి శారీ కనకాంబరం కలర్ పైపింగ్ రానిచ్చాను. కనకాంబరం కలర్ రానిచ్చాను. ఓకేనా, దీనికి వచ్చినప్పటికి బ్లూ రానిచ్చాను. అలాగా శారీకి తగ్గట్టుగా కింద పైపింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. పైపింగ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా పైపింగ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఏదైనా సరే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు చూడండి. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకొక డిజైన్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది థర్డ్ శారీ అనమాట. శారీ అంతా పూలు గ్రీనిష్ వచ్చింది. బార్డర్ ఏమో ఇటుకరాయి పొడి రంగు వచ్చిందనమాట. శారీ అంతా ఆఫ్ వైట్. దీంట్లో క్లాత్ బాగానే ఉంటుంది అన్నారు, దీని మీద వేసేస్తానన్నా. చూడండి ఎంత బాగుందో. నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగుంది. అసలు ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.
ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ రానిచ్చాను, ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో రానిచ్చా, గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ రానిచ్చాను. అసలు బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా గ్రీను, ఒక లైన్ అంతా ఎల్లో, ఒక లైన్ అంతా ఆఫ్ వైట్ రానిచ్చాను. అసలు ఎంత నిండుగా ఉందో చూడండి బ్లౌజ్ అంతా. ఈ పైపింగ్ కూడా చూడండి, నేను లైట్ గ్రీన్ కలర్ రానిచ్చాను, ఈ డిజైన్కి తగ్గట్టుగా రానిచ్చాను. చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ కూడా. హ్యాండ్ కూడా చూడండి చాలా బాగుంది కదా, బార్డర్ వచ్చి బుటీస్ వచ్చాయి. ఫ్రంట్ కూడా చూడండి, కొన్ని ఫ్రంట్లు అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఇలా వెళ్ళిపోతాయి, కొన్ని ఇలా వెళ్ళిపోతాయి. అసలు మంది చూడండి ఎంత నీట్గా ఉందో. ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఫ్రంట్ పర్ఫెక్ట్గా ఉంది చూడండి, బుక్స్ల వరకు వచ్చింది, పైన షోల్డర్ దాకా వచ్చింది. మీకు ఎక్కడ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత నీట్గా ఉందో. అటు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కానీ ఇటు స్టిచ్చింగ్ కానీ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అసలు ఎంత బాగా సెట్ అయిందో అసలు దీనికి చూడండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళదే 4వ శారీ, 4వ డిజైన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 4వ శారీ అనమాట. ఈ శారీ అంతా ఇలాగా గ్రే కలర్ వచ్చింది, డార్క్ గ్రే కలరు. బార్డర్ ఏమో పెద్ద బార్డరు, అండ్ బార్డర్ మీద వచ్చినప్పటికి పీకాకు పువ్వు వచ్చింది. ఇంకా పీకాక్స్లో కావాలన్నారు. ఇంకా నేను గ్రే కలరు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను. ఇదిగోండి పీకాక్ వచ్చింది చూడండి. పళ్ళు అంతా కూడా పీకాకు ఫ్లవర్ వచ్చింది అండ్ చెక్స్గా వచ్చింది. పళ్ళు కానీ శారీలో కింద బార్డర్ అంతా కానీ చెక్స్ వచ్చింది. ఇంకా నేను వచ్చినప్పటికి ఇలాగ పీకాకు సేమ్ ఇదే పీకాక్ షేప్ మనకి శారీలో వచ్చింది కూడా, ఇది రానిచ్చాను. ఇంకా పీకాకు అద్దం చూడండి ఎంత బాగుందో. పీకాక్ వచ్చినప్పటికి శారీ కలర్ రానిచ్చాను అండ్ గోల్డ్ ఏమో పువ్వు చుట్టూరు రానిచ్చాను. ఇంకా మధ్యలో మిర్రర్ చుట్టూరు కూడా సిల్వర్ రానిచ్చాను. మీకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎప్పుడు యూజ్ చేసినా, ఏ ప్లేస్లో యూజ్ చేసినా కూడా డిజైన్కి కంపల్సరీ మీకు జరీనే యూజ్ చేస్తారు. బయట కొంతమంది అంటే బయట వాళ్ళని మనం నెగిటివ్గా మాట్లాడుకోకూడదు, కానీ మీకు ఉన్న విషయం చెప్తున్నాను. కొంతమంది వచ్చినప్పటికీ సిల్క్ దారం వాడతారు జరీ ప్లేస్లో, కానీ మేము అలా కాదు, జరీ ప్లేస్లో జరీనే వాడతారనమాట. ఎందుకంటే మీకు జరీ వేస్తేనే మీకు ఈ లుక్ అనేది వస్తుంది. ఈ పూలు కూడా చూడొచ్చారా ఎంత కరెక్ట్గా సెట్ అయిందో. పువ్వు కూడా ఒక లైన్ అంతా శారీ కలరు, ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా సిల్వర్ రానిచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చూసారా పైపింగ్, చూసారా గోల్డ్ కలర్ పైపింగ్ రానిచ్చాను. ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి సిమెంట్ రంగు రానిస్తే బాగోదని నేను గోల్డ్ రానిచ్చాను. హ్యాండ్ కూడా చూడండి మొత్తం హ్యాండ్ అంతా వచ్చేసింది చూడండి, హ్యాండ్ అంతా చెక్స్. మీకు బార్డర్లో కూడా చెక్స్గా వచ్చింది అండ్ పళ్ళులో కూడా చెక్స్గా వచ్చింది కాబట్టి ఇంకా నేను హ్యాండ్ అంతా కూడా ఇలా చెక్స్గా రానిచ్చాను. ఇంకా ఫ్రంట్ తీసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ కూడా ఎక్కడ మీకు ఇక్కడ గ్యాప్ లేకుండా, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కడ గ్యాప్ అనేది రాదు. ఈ హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఓవరాల్గా చూడండి ఎంత బాగా సెట్ అయిందో. లోపల ఉంది కాబట్టి చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఓకేనా, ఇప్పుడు వీళ్ళది 5th శారీ, 5th డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది 5వ శారీ. శారీ అంతా ఇలాగ కనకాంబరం కలర్ వచ్చేసింది, బార్డర్ ఏమో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఓకేనా, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ చాలా పల్చగా ఉంది ఫ్రెండ్స్. ఇంక అందుకని ఇంక నేను క్లాత్ తీసుకొచ్చి వేస్తానన్నాను, ఓకే అన్నారు. చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో. ఒకదాన్ని మించి ఒకటి, వేసిన డిజైన్ వేయకుండా వచ్చిన డిజైనే దగ్గరగా ఏది కలవకుండా ఎంత నీట్గా వచ్చిందో ప్రతి డిజైన్ చూడండి. ఈ బుట్టీస్ అన్నీ కూడా నేను సింగిల్ కలర్ రానిచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇది కాపర్, గోల్డ్ కాదు కాపరు. బ్లూ మీద కాపర్ ఎక్కువ వస్తే కనపడదని చెప్పేసి నేను ఇంకా శారీ కలర్ హైలైట్ చేశాను. ఈ కింద పైపింగ్ కూడా చూడండి, పైపింగ్ కూడా నేను శారీ కలర్ యూజ్ చేశాను. ఈ హ్యాండ్ కూడా చూడండి, హ్యాండ్ కూడా బంచ్ వచ్చి బొకేలాగా వస్తుంది, బాగుంటుంది. ఇలాగ హ్యాండ్స్ 2 మోడల్స్ ఉంది ఫ్రెండ్స్. ఇలా బార్డర్ వచ్చి ఇలా బొకే వస్తుంది. మీకు ఇది వద్దు అనుకుంటే ఇలా బార్డర్ వేసేసి బుట్టీస్ వేస్తాను, లేదు బార్డర్ వేసి మాకు ఇలా స్ట్రెయిట్ లైన్స్ కావాలన్నా కూడా వేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎలా కావాలో అలా వేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఎక్కడా మీకు తగ్గలేదు. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ఇది కూడా చూసారా
లెఫ్ట్ సైడ్ కూడా నేను ఇలా పైపింగ్ రానిచ్చాను, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో కదా, చాలా బాగున్నాయి కదా అన్ని డిజైన్స్, కలర్స్ అండ్ శారీస్కి తగ్గట్టుగా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. కుట్టించినాక ఇంత అందంగా ఉన్నాయా, అసలు నేనేనా ఈ బ్లౌజెస్ కుట్టింది అన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగున్నాయి, ఏ డిజైన్ తీసుకున్నా కూడా కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా చూడండి, అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. నాకు అసలు చాలా బాగా నచ్చింది. కుట్టించినాక చాలా షో వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కస్టమర్స్ కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ చూడు పుష్ప అంటున్నారు, ఇంకా అందుకని స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా చేశాను ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా కూడా ఏమైనా బ్లౌజెస్ ఉన్నా కూడా చక్కగా వర్క్ ఇచ్చుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, రంగులుగా జిగేలు మరి మెరుస్తూ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేసి తెనాల్లో ఏ ఏరియానో మీరు కనుక్కొని తప్పకుండా వచ్చి ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఫ్రెండ్స్ కూడా చాలామంది చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు మాత్రమే కాదు, మీ రిలేటివ్స్, నైబర్స్ అందరూ చూడాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.